సీతారామ ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బోగస్ మాటలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. హరీష్ అభినందించకపోయినా పర్వాలేదు, కానీ అవమానించేలా మాట్లాడొద్దని సీఎం హితవు పలికారు. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో తన రాజకీయ జీవిత కళ సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రాజెక్టును 2026 సంవత్సరం కల్లా పూర్తి చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టుని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. అలాగే గోదారమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు తొలి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ముల్కల్పల్లి మండలం కమలాపురంలో 3వ పంప్ హౌస్ ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేసీఆర్, హరీష్ రావు సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ఏ ఇవ్వలేదని, కమిషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవం నాడే ఖమ్మం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీతారామ ప్రాజెక్టును ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లివ్వలేదన్నారు సీఎం. మంత్రి తుమ్మలపై నమ్మకంతో నష్టపరిహారం ఇవ్వకపోయినా లింక్ కెనాల్ కు రైతులు భూములు ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా, ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు, 1,000 కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన బోలే. ఈ 6 నెలలు రాత్రి మగళ్ళు మా అధికారులు, మా మంత్రులు పనిచేయడంతో ఈ రోజు ఈ పంపులను నీళ్లు మేము పోయించగలిగినము. ఇవాళ మేము చల్లుకోలే గోదావరి జలాలు. నేను వెళ్ళి అక్కడ ఉంటే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది. 10 సంవత్సరాలు ఉన్నావు, ఏం వెళ్ళింది, తోక మిగిలింది అన్నావు. మరి ఆ తోక ఎందుకు పీకలేకపోయినావా నువ్వు, నీ మామ కలిసి? తోడుకుని బాబాతోనే ఉన్నారు మీ తోక ఒకటి గుద్దడానికి. 10 ఏళ్ళు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుదెబ్బలు కొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో తన రాజకీయ జీవిత కళ సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 8,000 కోట్లు ఖర్చు పెట్టగా పంప్ హౌస్ మోటార్లు పాడవకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని తుమ్మల మండిపడ్డారు. తాము నీళ్లు చల్లుకోవడానికి రాలేదని, బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి గోదారమ్మ ఆశీర్వాదం తీసుకోవాలని అన్నారు. ఈ రోజు ఎవరిలో జల్లల నీళ్లు గోదావరి తల్లే వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించింది కాబట్టి ఎవరు చల్లుకుంటే వాళ్ళు చల్లుకోవచ్చు అని కూడా నేను చెప్పాను. గత 5 సంవత్సరాల్లో ₹1 దీని మీద ఖర్చు పెట్టలా. నిరుపయోగంగా ఉందనే ఉద్దేశం, తాపత్రయం నీళ్లు రావాలనే కోరిక తప్ప మాకు నీళ్లు చల్లుకోవాలనే కోరిక లేదు. దయచేసి చిల్లర మాటలతోటి, అబోధ కల్పనలతో అనుమానాలు రేకెత్తించి ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి డబ్బుకి నిరుపయోగం కాకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. జీవిత కళ, రాజకీయ కళ, రాజకీయ ఆకాంక్ష గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు రావాలనేది తప్పితే నాకు వేరే కోరిక లేదు. దాన్ని ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుని ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసే శక్తిని, సామర్థ్యాన్ని ఆ శ్రీరామచంద్రుడు ఆయన కలిగించాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు గోదావరి జలాలే లక్ష్యంగా పంప్ హౌజ్ల నిర్మాణం చేపట్టారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 9.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందనున్నాయి.